ఇక్కడ ఫిష్ ఫ్రై అయితే సింపుల్గా తవా పైన ఈజీగా టేస్ట్గా ఎవరైనా చేసుకోవచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు. అయితే ఈ వంట అయితే నేను చేయట్లేదు, మా ఆడబిడ్డ అయితే చేస్తుంది. ఆడబిడ్డ అంటారా మీరు ఆడపడుచు అంటారా అనేది కామెంట్ చేయండి. ఇక్కడ ఫిష్ ఫ్రై కోసం అయితే ముందుగా ఇలా మంచిగా పెద్దగా ఉన్న వెడల్పుగా ఉన్న పీసెస్ తీసుకొని అందులో ఉప్పు నిమ్మకాయ వేసి మంచిగా వాష్ చేసుకున్నాము. అయితే దీన్ని సగం పులుసులోకి తీసాము, అంటే తోకలు తలకాయ అవన్నీ పులుసులోకి తీసి మిగతా అన్ని మేమైతే ఇక్కడ ఫ్రై చేయడానికి అయితే కలుపుతుంది. అయితే ఇందులో కొంచెం ఉప్పు అలానే పసుపు వేసుకున్నాము. ఆ తర్వాత నిమ్మకాయలు ఒక 3 వేసుకున్నాము మేము, అంటే బాగా రసం లేదు, అవి నార్మల్గా రసం ఉన్నాయి కాబట్టి ఒక నిమ్మకాయలు అయితే 3 తీసుకున్నాము. ఈ ఫిష్ వచ్చేసి ఒక 3 kgs వరకు ఫిష్ అయితే ఇది. సో ఒక 3 నిమ్మకాయలు వేసుకున్నాము. ఇది మంచిగా కలుపుకొని ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మీదనే కలుపుకోవాలి, బాగా గట్టిగా కలిపితే మనకు ఫిష్ పీసెస్ అనేటివి విరిగిపోతాయి. ఇలా జస్ట్ ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడంత కారం వేసుకోవాలి, అలానే కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి, కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ మసాలాలు వేసుకున్నాక మంచిగా కలిపేసుకోవాలి. మా అత్తగారి ఇంటికి వెళ్తే మ్యాక్సిమం మా ఆడబిడ్డ ఉంటే తనే ప్రిపేర్ చేస్తుంది, వంటలన్నీ చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది. మమ్మల్ని అస్సలు చేయనియదు, తనే ప్రిపేర్ చేసి పెడుతుంది మా కోసం. అలానే పిల్లల్ని కూడా తనే బాగా చూసుకుంటుంది. ఇలా మంచిగా ఫిష్ అయితే ముక్కల్ని ఇలా మంచిగా ఒక్కొక్కటి తీసుకుంటూ మంచిగా కలిపేసి వీలైతే ఒక ½ an hour దీనైతే సైడ్కి పెట్టేసి పెట్టుకోండి. మేమైతే ఒక ½ an hour నుంచి 1 hour దాకా అయితే ఇలానే సైడ్కి పెట్టేసుకున్నాము. ఇప్పుడు తవా పైన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, అవైతే దీనిపైన అయితే పెట్టేసుకోవాలి. మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఎక్కువ ప్రిపేర్ చేసేసాము. మేము మ్యాక్సిమం కట్టెల పొయ్యి మీదనే చేస్తాము. ఆ రోజు కరెంట్ లేదు, సో కట్టెల పొయ్యి పెట్టకుండా డైరెక్ట్గా ఇలా స్టవ్ పైనే చేసుకున్నాము. కట్టెల పొయ్యి మీద చేస్తే ఒక టేస్ట్ వస్తుంది, నార్మల్గా స్టవ్ పైన చేస్తే ఒక టేస్ట్ వస్తుంది. ఎంతమంది ఇది యాక్సెప్ట్ చేస్తారా అనేది కామెంట్ చేయండి. ఇక్కడ ఫిష్ని మంచిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చూసారా సైడ్కి అంతా గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడైతే దీనిపై నుంచి మీకు కావాలంటే కొంచెం ఉప్పు కారం అనేది ఇలా చల్లేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం ఫైనల్ టచ్గా ఇలా మంచిగా ఫ్రై అయిపోయాక కొంచెం పైనుంచి ఉప్పు కారం ధనియాల పొడి ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను, అవి మొత్తం ఇలా వేసేసుకున్నాను. చాలా బాగుంటుంది దీనివల్ల టేస్ట్ అనేది. ఒక సైడ్కి వేసేసుకొని మళ్ళీ ఫ్లిప్ చేసుకొని సర్వ్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా వేసుకుంటే మసాలా బాగా పడుతుంది, మాడిపోకుండా ఉంటుంది. అండ్ ఫైనల్గా ఆ మసాలా పైన ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫిష్ అయితే. ఎంతమందికి ఇలా ఫిష్ కర్రీ అనేది ఇష్టం అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.